రంగారెడ్డి జిల్లా చంద్ర చెరువు కట్టపై జాటో తాను నాయక్ విగ్రహాన్ని మహేశ్వరం ఎమ్మెల్యే స్థవింద్రెడ్డి ఆవిష్కరించారు. భూమి కోసం భుక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన జాటో తాను నాయక్ విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉందని సబిత్ చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రవీంద్ర నాయక్, చల్ల నరసింహారెడ్డి, తేగల విక్రమ్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ చరిత్ర ఏంటో తెలిసి వాళ్ళు చూపిన మార్గంలో నడవాలని, ఏదైనా సమస్య వస్తే పోరాటం చేసి సాధించుకోవాలి కానీ పారిపోద్దనే స్ఫూర్తిని తీసుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఠానో నాయక్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషం. తప్పకుండా మాకు అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఏ ప్రభుత్వాలు ఉన్నా అట్టడుగు వర్గాలకు పెద్దపీట వేయాలి. దాంట్లో భాగంగా చాలా సంవత్సరాల నుండి మా గిరిజన సోదరులకున్న ఒకే ఒక్క కోరిక ఉండింది, మా రాజ్యం మా పాలన అని. గిరిజన తాండాలలో మా పాలన మేము చేసుకోవాలనే కోరిక ఉండింది. అది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నెరవేరిందని 100% భావిస్తా ఉన్నాను. అన్ని రకాలుగా ఉన్న గిరిజన సోదరులు నా దగ్గర ఉన్నారు. చాలా సంతోషం. భవిష్యత్